ఉపాధి హామీలో జరిగినటువంటి అవినీతిని బయటికి, ఉపాధి హామీలో జరిగినటువంటి అవినీతిని బయటికి. గార్ల మండలం మధ్యవంచ గ్రామ పంచాయతీ సుమారు మధ్యవంచ గ్రామ పంచాయతీ సంబంధించినటువంటి 200 నుంచి 300 మంది ఉపాధి హామీ కార్మికులు దరిదాపు 10 వారాలు ఉపాధి హామీ పనులు చేస్తే వారికి ఒక వారానికి కూడా ఈనాటి వరకు కూడా రూపాయి పైసా పడని పరిస్థితి కనబడతా ఉంది. అసలు గ్రామ పంచాయతీ సంబంధించినటువంటి ఉపాధి కార్మికులు అందరూ కూడా పని చేసేసి ఆధార్ వేయించుకుంటే దానికి సంబంధించినటువంటి కొంతమంది ప్రైవేటు వ్యక్తులు టీఏ మరియు ఎఫ్ఏతో ఎంపీఓతో కన్సల్ట్ అయ్యి వాళ్ళతో కుమ్మక్కయ్యి గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఉపాధి హామీ కార్మికుల ఆధారాలన్నింటినీ మాయం చేసేసి వాళ్ళకి సంబంధించినటువంటి కొంతమంది బినామీలను పెట్టుకొని 2 వ్యక్తులు 10 మంది అకౌంట్లలో దరిదాపు 6 లక్షల రూపాయలను వేసుకోవడం జరిగింది. ఈ 6 లక్షల రూపాయలను అవినీతి బయటికి తీసేసి ఎవరైతే ఉపాధి హామీ కార్మికులు న్యాయంగా పనిచేశారో వాళ్ళందరికీ అకౌంట్లో డబ్బులు వేయాలని చెప్పేసి నిన్నగాక మొన్న ఎంపీడీఓ గారికి, గతంలో కూడా ఎంపీడీఓ గారికి కూడా తెలియజేయడం జరిగింది. ఈనాటి వరకు కూడా సమస్య పరిష్కారం కాకపోగా గత్యంతరం లేక ఈరోజు జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి రావడం జరిగింది. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు ఈ సమస్యని పరిష్కరించాలని చెప్పేసి కోరుతున్నాం. ఎందుకంటే సుమారు 10 వారాలు పనిచేసినటువంటి ఉపాధి హామీ కార్మికులు వాళ్ళు ముసలోళ్ళు అయ్యి ఉండి కూడా వాళ్ళు 3 గంటలు పని చేస్తే వాళ్ళకి ఈనాటి వరకు రూపాయి పడని పరిస్థితి కనబడతా ఉంది. కనుక జిల్లా కలెక్టర్ గారు దీన్ని సీరియస్గా తీసుకోవాలి. దానికి సంబంధించినటువంటి ఎవరైతే ప్రైవేటు వ్యక్తులు గవర్నమెంట్ వ్యక్తులతో కన్సల్ట్ అయ్యి కుమ్మక్కయ్యి వాళ్ళ డబ్బులు దొబ్బారో వాళ్ళపై క్రిమినల్ కేసులను పెట్టేసి వాళ్ళని లోపల వేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా అవినీతి పాల్పడినటువంటి 6 నుంచి 7 లక్షల రూపాయలను రికవరీ చేయాలని చెప్పేసి కూడా ఈరోజు గ్రామ ప్రజలందరం కలిసి డిమాండ్ చేస్తా ఉన్నాం.